చేసేటట్టయితేనే చెప్పాలి, ఇచ్చేటట్టయితేనే హామీలు ఇవ్వాలి, మాట మీద నిలబడేటట్టయితేనే వరాలు ఇవ్వాలి. అంతేగాని ఎన్నికలు వచ్చినాయి కదా అని అవి చేస్తాము ఇవి చేస్తాము అని బుడాయిల ముచ్చట్లు చెప్తే ఎవళ్ళైనా సరే కర్రు కాల్చి వాత పెడతారు పబ్లిక్. ఏపీలో పొత్తుల సంసారం చేస్తున్న 3 పార్టీలు ఇప్పుడు గిట్లనే ఉత్తుత్తి ముచ్చట్లు చెప్తున్నాయని ఫ్యాన్ పార్టీ వాళ్ళు మస్తు గరమైతుర్రు. ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు గప్పాలు కొడుతుర్రు అని ప్రతిపక్షాలకు సురుకులు గట్టిగానే పెడుతుర్రు. పొత్తుల సంసారం చేసుకుంటా ఇక మాయంత పోటుగాళ్ళే లేరన్నట్టు చేస్తారు. వాళ్ళతో ఊసేది లేదు మొలిసేది లేదు అన్నట్టే తీరొక్క తీరులో ఆరుచుకుంటారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అన్ని ఉత్తుత్తి ముచ్చట్లు చెప్తున్నారని సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళ మీద చింపి పోస్తున్నారు. సైకిల్ పార్టీ వాళ్ళతో పొత్తుగూడి పవనాలు మోసం చేసిండని గిలాస పార్టీలకెళ్ళి ఫ్యాన్ పార్టీలకు వచ్చిన పోతిన మహేష్ ఇప్పుడు సమరానికి సిద్ధం అంటున్నాడు. జనసేన అని బండారం అంతా బయట పెడుతున్నాడు. మరి కౌలు రైతులకు అందించాలని జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అలాగే చాలామంది మరి కౌలు రైతులకి సాయం చేయడానికి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి? మహేష్ అన్న ముచ్చట చూస్తుంటే జనసేన అని గల్లా పెట్టెలు పెట్టి గట్టిగానే వసూలు చేసినట్టున్నాడు అనుకుంటారట ఏపీ పబ్లిక్. లెక్కపత్రం లేకుండా వచ్చిన పైసలన్నీ మరి ఏం చేసిండో ఏమో అనుకుంటారు అందరూ. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి. బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి. పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గరున్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా. అంటే పవనాలకు పొత్తులు ప్యాకేజీలు బాగానే గిట్టుబాటు అయినాయి అనుకుంటారట ఈ ముచ్చట్లు చూసిన ఏపీ జనాలు. ఇది ఒక్కటే కాదు, తిరుమల వెళ్తారు, హుండీలో 1000, 2000, 5000 వేస్తారు, మొక్కు చెల్లిస్తారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో చెల్లించారు మొక్కులు. అన్నీ ఎక్కడ చెల్లిస్తారు? దశావతారం టెంపుల్ కాజాలో చెల్లిస్తారు మొక్కులన్నీ. దానికి కారణం ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఆహా, అట్లా కూడా చేస్తున్నాడా? ఎప్పుడు సల్లగా చూసే ఎంకన్నకు ఏకాన ఇస్తలేడు గాని అటెటో పోయి గుట్టుగా విరాళాలు ఇచ్చి వస్తున్నాడట. కిందికి మీదికి తెల్ల జుబ్బా వేసుకొని నీతులు మాట్లాడే పవనాలు లోపట గట్టిగానే నడిపిస్తాండు వ్యవహారాలు అనుకుంటారు మహేష్ అన్న ముచ్చట్లిన్న పబ్లిక్. మరిగా అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తాడో లేదో చూడాలే గిలాస పార్టీ పెబ్బ.